అమరావతి రాజధాని ప్రాంతంలో భూమి లేని నిరుపేదలకు సర్కారు పెన్షన్లు మంజూరయ్యాయి. 1575 పేద కుటుంబాలకు పెన్షన్ పునరుద్ధరించింది ప్రభుత్వం. 2015లో ఇంటింటి సర్వే ఆధారంగా ఈ 1575 కుటుంబాలకు పెన్షన్ మంజూరైంది. కానీ వివిధ కారణాలతో తర్వాత వీరందరికీ పెన్షన్ నిలిచిపోయింది. ఇప్పుడు పెన్షన్ పునరుద్ధరించింది ప్రభుత్వం. ఇక అమరావతి రాజధాని ప్రాంతంలో భూమి లేని నిరుపేదలకు సర్కారు పెన్షన్లు మంజూరయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసన్న అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, చెప్పండి, పెన్షన్లు పునరుద్ధరించింది కదా ప్రభుత్వం, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అంటే ప్రియా, రాజధాని ప్రాంతంలో భూమి లేని కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గతంలో పెన్షన్ మంజూరైంది. వివిధ కారణాల వల్ల నిలిచిపోయిన పరిస్థితి అయితే కనిపించింది. అందులో 1575 కుటుంబాలు ప్రధానంగా ఉన్నాయి. గతంలో భూమి లేని కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించడం, అదేవిధంగా రాజధానికి భూములు ఇచ్చిన వాళ్ళ దగ్గర ఉపాధి కోల్పోయిన కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని ఒక ఇంటింటి సర్వే ఆధారంగా 1575 కుటుంబాలను ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళకి నెలకి 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి ప్రాథమికంగా జాబితా రూపొందించి దానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరిగింది. ఈ సర్వే ప్రకారమే, ఇంటింటి సర్వే ప్రకారమే దీని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ ఇంకా ఎవరైనా కార్మికులు ఉంటే కనుక దానికి సంబంధించి కూడా భవిష్యత్తులో డీటెయిల్ గా సర్వే చేసిన తర్వాత వచ్చే రిపోర్ట్ ప్రకారం పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుంది. ఒకవేళ పెన్షన్ల పెంపుదలకు సంబంధించి కానీ ఇతరత్ర కానీ అబ్జెక్షన్స్ ఏదైనా రేజ్ అయితే కనుక ప్రభుత్వ నియమ నిబంధనలు పెన్షన్ జారీకి సంబంధించి, అంటే నిరుపేద కుటుంబాలకు కావచ్చు, లేకపోతే బీపీఎల్ దారిద్ర్యకు దిగువన ఉన్న కుటుంబాలకు సంబంధించి పెన్షన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ రకంగా ఉన్నాయి, దాని ప్రకారం పెన్షన్ పెంచే కార్యక్రమం మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్లు, దివ్యాంగుల పెన్షన్ల మీద ప్రభుత్వం ప్రతి నెల 1వ తారీఖు ఏదైతే బాధ్యతాయుతంగా పెన్షన్ మంజూరు చేస్తుందో, రాజధాని ప్రాంతంలో భూమి లేని కార్మికులకు కూడా అదే స్థాయిలో పెన్షన్స్ ఇవ్వడానికి ప్రభుత్వం రెడీ అయింది. ప్రస్తుతం ప్రాథమికంగా 1575 కుటుంబాలను ఐడెంటిఫై చేశారు. భవిష్యత్తులో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ నిరుపేద రైతాంగానికి సంబంధించి రాజధానిలో పనులు లేని వాళ్ళకి సంబంధించి దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు